హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము అటుకుల మిక్సర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ వేరుశనగకాయ పప్పు వేయించుకున్నాను, దాని తర్వాత తినేశనగపప్పు, దాని తర్వాత కార్న్ఫ్లాక్స్ వేయించుతున్నాను. ఈ గెరిట ఉంటే చాలా ఈజీగా ఉంది, నూనె అంత విడిపోకుండా ఫాస్ట్గా అయిపోతున్నాయి. అటుకులు కొంచెం కొంచెంగా వేసుకోండి, లేకపోతే అంతా బయటకు వచ్చేస్తాయి. అలా బొర బొర అనాలి నూనెలో వేసినప్పుడు, దాని తర్వాత తీసేయాలి వెంటనే. నేను 1/2 కిలో తీసుకున్నాను. దాని తర్వాత జీడిపప్పు వేయించుకున్నాము, దాని తర్వాత కరివేపాకు వేయించుకున్నాను. ఉప్పు కారం మిక్సీకి వేసుకోండి, ఇది ఒక టిప్ అనమాట. అప్పుడు బాగా మెత్తగా అయిపోద్ది, బాగా కలుస్తుంది అనమాట. మనం వేయించుకున్నవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో కరివేపాకు యాడ్ చేసి ఇంకొకసారి మిక్స్ చేస్తే టేస్టీ అటుకుల మిక్చర్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.